సంతోష్ కాసర్లా ఈరోజు ముచ్చట ఏంటంటే తన పురిటి స్నానం అన్నట్టు మా చిన్నోని ఫస్ట్ బాత్ అన్నమాట. అది నేనే చేయించిన. అట్లా చెప్పొద్దు, నాకు భయం అవుతుంది. ఆకులతో చేస్తారా అట్లా ఇట్లా అనాలి నువ్వు. సో నా కోరిక అయితే నెరవేరిపోయింది. ఇదైతే సోముడు చెక్ అన్నమాట. ఈ ప్రాసెస్ ఏందో నేమ్ అయితే తెలియదు. చూడు, పూర్తిగా చంద్రముఖిగా మారిన టోటల్ ఇప్పటి వరకు తనే స్నానం చేయించడం, తనే మసాజ్ చేపిస్తున్నాడు. అట్లా ఏడ్చినప్పుడు ఏదో ఒకటి మధ్యలో ఇట్లా ఇట్లా అనుకుంటాం, మళ్ళీ మెల్లగా చేయాలి. చిన్ని కూనగా నాన్నలే ఇప్పుడు స్నానం చేసి ఇచ్చేది. నాకు మస్తు హ్యాపీగా అనిపించింది. నాకు అంతటి అదృష్టాన్ని ఇచ్చిన మా కూనమ్మగానికి ముందుగా థ్యాంక్ యూ. నా కొడుకు నాకే కావాలి. మమ్మీ కూడా లేదు కాబట్టి సో నేను కొత్తగా తెలుసుకున్నా, అత్తమ్మనే చేపించింది అనమాట. ఆచారం అయితే ఆచారమే, పాటించాలి కదా. ఇంట్లో నా పనులు నేను చేసుకుంటున్నా, నాకు కొంచెం బ్లెస్సింగ్స్ కావాలి. ఏ హాయ్ నమస్తే వనకం, నేను మీ సంతోష్ కాసర్లా. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? అందరు మంచిగా ఉంటారు. సో ఈ రోజు ముచ్చట ఏంటంటే మా చిన్నోని ఫస్ట్ బాత్ అన్నమాట. అది నేనే చేయించిన. నాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది. సో తనకి ఎలా అనిపిస్తుందో నాకే తెలియదు, ఎందుకంటే తన చేతులతో చేపియాలనేది నాకు ఫస్ట్ నుంచి కోరిక అనమాట. అది నేను డెలివరీ కాకముందు నుంచి, నా ప్రెగ్నెన్సీ ముందు నుంచి చెప్తున్నా. సో నా కోరిక అయితే నెరవేరిపోయింది. అండ్ దీనికంటే ముందు చెప్పాల్సింది ఏంటి అంటే తన పురిటి స్నానం అన్నట్టు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ఆచారం ప్రకారం జరుగుతుంది కదా. మనం ఈ వీడియోలో జస్ట్ ఆచారాన్ని చూపిస్తున్నాం. ఏమంత గలీజ్గా అట్లా ఇట్లా ఏముండదు, అందరు చేసేదే కదా పురిటి స్నానము, ఇది కూడా వీడియో పెట్టాలనా అని అనుకోవచ్చు. అట్లా గలీజ్గా అనుకోకండి. మనం జస్ట్ ప్రాసెస్ అంటే ఏ విధంగా ముందు, ఏ విధంగా అంటే ఏమేమి వస్తువులు కావాలి, దానికి ఏ విధంగా రెడీ చేస్తారు అనేది చూపిస్తాం. ఒకసారి ఐడియా లేకపోతే వాళ్ళకి కూడా కొంచెం ఐడియా వస్తుంది, ఎందుకంటే నాలాంటి వాళ్ళకి కొంచెం ఈ జనరేషన్ వాళ్ళకి కొంచెం మందికి తెలియదు కాబట్టి. అండ్ మమ్మీ కూడా లేదు కాబట్టి సో నేను కొత్తగా తెలుసుకున్నా, అత్తమ్మనే చేపించింది అనమాట. అండ్ దీన్ని పురిటి స్నానము, బాలింత స్నానం చాలా రకాలుగా అంటారు కాబట్టి సో మీరు ఏ విధంగా అర్థమవుతుందో చూడండి. సో ముందుగా అయితే వీడియో చూసేయండి. ఇదేమో జామాయిలాకు, హెచ్ఎంటి మొత్తం ఏది మన వాయిలాకు కోసం వెతికితే వాయిలాకు దొరకక జామాయిల చెట్లు కనిపిస్తే అక్కడ ఒక చెట్టు పడిపోయి ఉంటే అది కొట్టేషన్లో పడిపోయింది. పడిపోయిన దానికి కూడా ఆకులు వచ్చినాయి, ఇంకా దాంట్లో జీవం బతికే ఉంది. సో దాని ఆకులు అన్నట్టు ఇవి తీసుకొని వచ్చినాం. సో ఇప్పుడు ఈ ఆకులతోటి నువ్వు స్నానం చేయాలి అనుకుంటే నీ ఫీలింగ్ ఎట్లుంది? అలవాటే కాబట్టి చేసేస్తా. అట్లా చెప్పొద్దు, నాకు భయం అవుతుంది. ఆకులతో చేస్తారా అట్లా ఇట్లా అనాలి నువ్వు. అట్లా చెప్పొద్దు, నాకు భయం అవుతుంది. ఆకులతో చేస్తారా అట్లా ఇట్లా అనాలి నువ్వు. ఎప్పుడు నేర్చుకుంటావు? అలవాటే కదా టక్కుని చేస్తా అంటా. అంత పర్ఫార్మెన్స్ దేనికి? యాపాకు రుద్దుకోమా ఏంది ఒంటికి? ఎందుకు ఇదైతే ప్రస్తుతానికి హెడ్కి పెట్టుకోవాలి. దీంట్లో ఎల్లిపాయ, ఓమా, ఇంకా పారాషూట్ ఆయిల్ అంటే కొబ్బరి నూనె. సో ప్రెజెంట్ అయితే ఫస్ట్ ఇది పెట్టుకొని నూనె పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇదైతే సోముడు చెక్ అన్నమాట. బేబీకి బోన్ స్ట్రాంగ్ ఉంటుంది, నాకు బోన్ స్ట్రాంగ్ ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నాం. డాడీ అయితే కొన్ని పంపించిండు. ముక్కన బొట్టు లేదు కాబట్టి కొంచెం కుంకుమ పెట్టుకోవాలి అంతే కదా. మా చిన్నోడిని ఎత్తుకొని మడత మంచం మీద కూర్చుంటాం, ఎందుకంటే బెడ్ చుట్టూ తిరగడానికి అటు సైడ్ గోడ వచ్చింది కాబట్టి అటు తిరగడానికి అవ్వదు కాబట్టి మడత మంచం మధ్యలోకి వేసి కూర్చుంటే తిరగడానికి అవుతుందంట. అరే నేను వీడియో ఆన్ చేసుకొని బొట్టు పెట్టుకుంటుంటే మా ఓడు దానికి ఆనుకున్న పిల్లో తీసి ఎట్లా వేసుకోవాలి? రైట్ నుంచి లెఫ్టా, లెఫ్ట్ నుంచి రైటా? ఓకే. ఫ్రెండ్స్ మేమైతే ఈ రాళ్ళు తీసుకున్నాము. ఇంట్లోనే మా దగ్గర రాళ్ళు ఉన్నాయి అన్నట్టు. దేనికా రాళ్ళు? మనం ఏ నుంచి తెచ్చినాం గుర్తుందా? ఈ రాళ్ళు ధర్మపురి నుంచి ఇక్కడికి వచ్చినాయి అన్నట్టు. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి గోదావరి నీళ్ళ నుంచి ఇక్కడికి వచ్చినాయి. సో ఇప్పుడు ఈ రాళ్ళు ఏంటంటే
తల్లిని ఆ చిన్న పూనగాన్ని కూర్చోబెట్టి అక్కడ ఏం చేస్తాము, మనం అన్ని దేవుళ్ళని తలుచుకుంటాం గట్టిగా అందరి దేవుళ్ళని తలుచుకుంటూ సోల ఉంటే సోలలో వేసి ఇట్లా 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 అనుకుంటూ తిరుగుతారు. సోల లేదు కాబట్టి మన దగ్గర ఒక చిన్న చెంబు కానీ చెంబులు వేసి తిరుగుతారు. డబ్బా అయినా పర్లేదు కదా, సౌండ్ వచ్చేలాగా. వీటిని పలుగురాళ్ళు అంటారు. పలుగురాళ్ళు అనగానే డీజే పలుగురాళ్ళ పాడలేదు పాప అమ్మగుళ్ళు ఏది అట్లా తిరుగుతుంటే దేనికి కొన్ని ఇవన్నీ దిష్టి తీసేయాలి. దిష్టి దిగడానికి పెట్టి తిరుగుతాం కదా, ఇట్లా 4 కోళ్ళ చుట్టూ పెట్టాలి. 4 కోళ్ళ చుట్టూ పెట్టి ముందర పెట్టి అవి దీపాలు చేసినవి చూడు పిండి వీటి మీద పెట్టి వత్తులేసి దీపాలు వెలిగించాలి. వెలిగించి చుట్టూ తిరిగి పాట పడినాక దీపాలకు సిన్నోని కళ్ళు తెరిపించి చూపించాలి. అవి దిష్టి కంటి కావంటారు మరి. ఇక మొత్తం రెడీ కాగానే మా కోనమ్మగాడు అయితే మా చిన్నోన్ని అయితే తీసుకొని వచ్చి అయితే ఇక కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఇక ప్రాసెస్ ఏంది ఎట్లయితుంది ఏంటిది అని చెప్పేసి అయితే మా కోనమ్మగాని ముఖం చూడండి ఎట్లా ఆలోచిస్తూ ఉన్నదో. ఇగో మొత్తం చుట్టూ తిరుగుతుంది కదా, ఈ సందు దగ్గరకు వచ్చే లోపలికి తలబెట్టి కువ్వు అని మళ్ళీ వెళ్తుంది. ఒకవేళ నీకు అంతసేపు ఇట్లా ఉడకపోతలాగా అటు ఇటు అయింది అనుకో, ఉట్టిగా నువ్వే దాన్ని హోల్ లాగా అట్లా పట్టుకొని ఉంటు. తర్వాత అయితే ఇక అమ్మ దీపాలు వెలిగించి తర్వాత ఇక మా చిన్నోన్ని తీసుకొని అయితే దీపాలకైతే చూపించింది. ఫస్ట్ వేడి నీళ్ళతో నువ్వే కదా తల్లిగా తుడిచింది, ఫస్ట్ నీ చేయితోటే. ఇక్కడేమో కాటుక అవుతుంది, అక్కడేమో చిన్నోడు హాయిగా నిద్రపోతున్నాడు. సో పురిటి స్నానంలో ఈ ప్రాసెస్ ఏందో నేమ్ అయితే తెలియదు. దేవుళ్ళని అందరినీ తలుచుకుంటూ మమ్మల్ని కూర్చోబెట్టి ఇవి దిష్టి తీసేసారనమాట నాకు మా చిన్నోనికి. ఇదైతే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ నేను స్నానం చేస్తా. బాలింత స్నానం కంప్లీట్ అయ్యాక మా ఊడు స్నానం చేపిస్తాడనమాట. అంటే మా చిన్నోనికి మా చిన్ని కునగాడికి మా ఊడు అంటే మా ఆయన స్నానం చేపిస్తాడు. చూద్దాం. ఇక ఆముదం నూనెలో పసుపు కలిపి అమ్మ పసుపు రాస్తుంటే చూడండి మా కూనమ్మ ముఖము ఎట్లనో ఒక ఎక్స్ప్రెషన్ ఈరా అని చెప్పిన ఇవి ఎట్లా చూస్తుందో చూడండి. చూడు పూర్తిగా చంద్రముఖిగా మారిన. మళ్ళీ స్నానానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఇట్లా వేసుకో, ఈ హ్యాండ్ కింద నుంచి తీయండి. ఓకేనా? ఇది రైట్ హ్యాండ్ ఇట్లా పట్టుకో. తర్వాత ఇక అవి తీసుకొని వెళ్ళి ఇట్లా మొక్కుకోమని మా కోనమ్మగానికి అయితే అమ్మ చెప్పింది అన్నట్టు ఇట్లా నీళ్లు చల్లుతూ. సో ఫైనల్లీ పురుటి స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ చిన్నోనికి స్నానం చేపిస్తారు. దానికంటే ముందు ఇప్పుడు స్నానానికి వెళ్ళేటప్పుడు ఇది వేసుకున్నాను కదా, ఇప్పుడు ఇది ఇప్పేసి నెక్స్ట్ బొట్టు పెట్టుకోవాలన్నమాట కంపల్సరీ. సో ఇప్పుడైతే అది పెట్టుకుంటున్నా. ఈలోపు ఇంట్లో ఉన్న ఏవైతే బెడ్షీట్స్ అవన్నీ వాషింగ్ మిషన్లో వేయడానికి వెళ్ళిండు మా ఆయన. అండ్ ఇప్పుడే గ్యాస్ కూడా అయిపోయింది అన్నట్టు వాటర్ హీట్ పెడుతుంటే మా చిన్నోనికి గ్యాస్ అయిపోయింది సడన్గా. ఆ యాపాకు ఇందాక కత్తి పట్టుకున్నాను స్నానానికి వెళ్ళేటప్పుడు. సో ఏవైతే అవి తీసుకొచ్చానో అవి కింద పెట్టాలి. సో కాటన్లో ఎల్లిపాయలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే బాడీ హీట్, అంతే కదా, బాడీ హీట్గా ఉంటుంది.
సో తన పురుటి స్నానం అయిపోయింది కదా, ఇక ఇప్పుడు మా చిన్నోడికి నేను స్నానం చేయించిన అన్నట్టు మసాజ్ చేసి మరి స్నానం చేయించిన. నాకైతే మసాజ్ చేపించడం అస్సలు రాదు, తనకి మసాజ్ చేపించడం నేర్చుకున్నలా తను చేయించింది అనమాట. మా డాడీ అయితే చెవులకు వాటర్ పోతే ముక్కులో వాటర్ పోతే ఎందుకు చేపిస్తున్నావు అసలు, ఇట్లా ఎందుకు నీకు అవసరం అది ఇది అని చెప్పేసి నా మీద గట్టిగా అరిచిండు. అవసరమని నీ కోరికలను పక్కన పెట్టే, కాకపోతే తినైతే మాత్రం అనుకున్నది నా కోరిక అయితే నెరవేర్చేసిండు అనమాట. నిపుణుల పర్యవేక్షణలో పర్లేదు మంచిగా చేపించిండు. ఈ రోజు వరకు మా చిన్నోని పుట్టిన దగ్గర నుంచి అంటే ఏదైతే 11 days దగ్గర నుంచి ఈ రోజు వరకు చేపిస్తున్నారో టోటల్ ఇప్పటి వరకు తనే స్నానం చేయించడం, తనే మసాజ్ చేపిస్తున్నాడు. సో ఇప్పుడైతే మీరు ఫస్ట్ బాత్ చూపించేయండి. పొద్దున్న లేవంగానే మా చిన్నోనికి అయితే మసాజ్ చేయించిన, ఆ తర్వాత మా కూనమ్మని పురిటి స్నానం స్టార్ట్ అయింది. నేనైతే మసాజ్ చేపిద్దామని ఇలా కాళ్ళ మీద పడుకోబెట్టుకున్నాను, కానీ నాకైతే లోపల మొత్తం దడ్ ఆడిపోతుంది అన్నట్టు మస్తు భయం అవుతూ ఉండే. చిన్నగా ఉన్నాడు కదా. ఎట్లుంది నీ రియాక్షన్ ఏంది చెప్పు నాకు. కొంచెం భయం అవుతుంది. చిన్నోడు కదా వాడు, చిన్ని కూనగా అట్లా ఏడ్చినప్పుడు ఏదో ఒకటి మధ్యలో ఇట్లా అనుకుంటూ మళ్ళీ మెల్లగా చేయాలి. మెల్లగా ఇక అక్కడి వరకు జరిపిన అట్లా ఇట్లా ప్రయత్నించుకుంటూ మెల్లగా చేద్దాం. మోడ్ హాయిగా చేయించుకుంటున్నాడు. సో ఫైనల్లీ మసాజ్ వాస్ కంప్లీటెడ్. అబ్బా మోడ్ ఇట్లా చూస్తున్నాడు. మసిబట్టలు కదా, అందుకే నా నైటీల మీదనే మొత్తం చేయాలన్నాడు. ఇగో పొద్దున ఉచ్చబోసిండు, ఎప్పుడైనా కక్కండి, కొద్దిసేపు అవుతా మళ్ళీ బాత్రూమ్ పోయేది కూడా తెలియదు. మసాజ్ చేసిందిగా పురుక్కు అంటాడు అన్నట్టు. వెంటనే ఇటు చూస్తాం మేము, ఏం చెప్పద్దు. నాన్న కూనలు అన్నట్టు, నాన్న దగ్గర ఉన్నంతసేపు సంకలు పిల్లిలాగా అన్నట్టు గారాలు చేస్తా ఉంటాడు. నా దగ్గర రాగానే ఎగురుతాడు. నాన్నలే ఇప్పుడు స్నానం చేసి ఇచ్చేది, మాతో ముచ్చట్లు ఆడుతున్నాడు మా కొడుకు, మా చిన్ని కొడుకు వీడు, మా చిన్ని మహారాజు, కాసుల వారసుడు. మా ఆయన మా వాడికి స్నానం చేపిస్తున్నాడు. చేపించడేమో కానీ ముందే భయపడుతున్నాడు ఫస్ట్ టైం కాబట్టి. ఓ ఆ ఫేస్లో ఆ గ్లో అదంతా చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో. అమ్మో అమ్మా సంతోష్ అసలు చిన్న సంతోకి స్నానం చేపిస్తున్నాడు. ఓర్వద్దు, అయిపోయిందమ్మా, స్నానాలు చేస్తున్నారు మీరు, అయిపోతుంది తల్లి, ఏడవకు నాన్న. ఇటు తిప్పుకో, హ్యాండ్ ఇట్లాంటి తిప్పుకో. అయిపోయింది. ఇక్కడ బొట్ట ఫోటో. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ప్రాసెస్ అమ్మా? నీకా నాక మా చిన్నోడిని చాటలోకి వేస్తారంట. ప్రాసెస్ ఏందో చూడాలి, నాకు పెద్ద ఐడియా లేదు. అమ్మ ఏడుతా ఉన్నాడు. ఇక చాట చూపి, చాట బొబ్బర్లు. చాటలు దొరుకుతలేవు ఈ రోజుల్లో అసలు. నేను తినొచ్చా బొబ్బర్లు? C-section అయినందుకు బొబ్బర్లు తినొద్దు. చూసిరా ఎట్లా చేస్తాను నన్ను. గుడాలు కాదా ఈ బొబ్బర్లు, కూడా గుడాలు అంటారా? బొబ్బర్ గుడాలు. ఓ హలో, నిద్రకు వచ్చిండ్లమ్మా. చెప్తానులే. ఈశాన్య మూల తీసుకెళ్ళి పడుకోబెట్టారనమాట. నాకే నాకు అమ్మ నా కొడుకు నాకే కావాలి. మాకే కావాలి వద్దు, నాకే కావాలి అమ్మ, నాకే కావాలి అమ్మ, నా కొడుకు నాకే కావాలి అమ్మ, నాకే కావాలి నాకే కావాలి అమ్మ. సరే మరి నీకైతే ఇస్తా మరి. అమ్మా అమ్మలే
నీకే నాకు ఇయ్యనంటాను కదా ఇక నీకే తీసుకో ఇక తీసుకోకు నువ్వు తీసా వచ్చేసావే తల్లులు నా దగ్గరికి నా దగ్గరకు వచ్చేసాడమ్మో తిను ఏయ్ చాలాసేపు అయిందిగా ఏడుస్తున్నాడు ఒకటి నాకు వచ్చింది బాడినా తల్లి ఏడు బాడినా తీయనే ఉంటుంది పిల్లలకి 5 ఇటు 2 అటు 3 5 ఇక ఫైనల్లీ పురిటి స్నానం బాలింత స్నానం నాది కంప్లీట్ అయిపోయింది మా బేబీది కూడా కంప్లీట్ అయిపోయింది సో ఇంకా ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంది మావాడు ఏడుస్తున్నాడు కాబట్టి కొంచెం ఫీడింగ్ ఇచ్చి తర్వాత మాట్లాడుతున్నాడు సో పురిటి స్నానం అయితే మైల అయిపోయిద్ది అంటారు కదా సో అందుకని మైల పోవడం కోసం ఇంట్లో ఉన్న చెడు అది ఇది పోవడం కోసం అత్తమ్మ పసుపు నీళ్ళు చల్లుతుంది చూడండి అమ్మ చిన్నోళ్ళు ఎత్తాడమ్మ సో మొత్తం చల్లేసింది అన్నట్టు ఊర్లో అయితే బావి ఉంటుంది సో అక్కడ మొక్కుకుంటాం ఇక్కడ బావి లేదు కాబట్టి ట్యాపే ఆచారం అయితే ఆచారమే పాటించాలి కదా అందుకని ఇవి ఇక్కడ పెట్టినా సో గంగమ్మ తల్లికి పూజ చేసుకున్నా బావి నుంచి నీళ్ళు తెచ్చిన అన్నట్టుగా ఇంట్లో నా పనులు నేను చేసుకుంటున్నా నాకు కొంచెం బ్లెస్సింగ్స్ కావాలి ఎనర్జీ కావాలన్నట్టుగా ఇక వర్క్ స్టార్ట్ చేసిన అని చెప్పడానికి ఇదంతే ఇక అంతే సో ఫైనల్లీ నా పురిటి స్నానం అయితే కంప్లీట్గా అంటే ఫుల్ఫిల్గా మొత్తం అయిపోయిందనమాట సో చూసిండ్రు కదా నేనైతే కొంచెం ముందు భయపడతా ఉండే తర్వాత ఏం లేదు నేను చేయగలుగుతా అని ఒక నమ్మకంతో ఇక చేపించేసిన నాకు మస్తు హ్యాపీగా అనిపించింది నాకు అంతటి అదృష్టాన్ని ఇచ్చిన మా కున్నమ్మగానికి ముందుగా థ్యాంక్ యూ అయ్యో ఏంటంటే మెయిన్గా నేను ఆల్రెడీ క్రాడియల్ సెరమనీ చెప్పాడు కదా ఆ వీడియో దాంట్లో గిఫ్ట్స్ దాంట్లో ఏంటంటే మా చిన్నోనికి స్నానం చేయించినప్పుడు ఎవరైనా ఫస్ట్ వాటర్ చల్లితే వాళ్ళ సాలే వస్తుంది అని అంటారు కదా సో అందుకనే మా చిన్నోనికి తినేదే రావాలి తిన పద్ధతి తిన బుద్ధులు అన్ని గుణగణాలు అంటారు కదా అన్ని తినేవే రావాలి నువ్వు తిట్టుకుంటావో లేదో కానీ మంది అయితే చూసి తిట్టుకుంటారు ఏదైనా అనుకోని నాకైతే తిన దగ్గర పేషెన్స్ అన్ని చెప్పాయి కదా ఆల్రెడీ తిన దగ్గర పేషెన్స్ కానీ తిన ఓపిక కానీ ఏదైనా ఉంటే మొత్తం తినే రావాలి ఎందుకంటే నా కొడుకు ఈయనలాగే అవ్వాలన్నమాట ఇంత మంచిగా చూసుకుంటాడు మా ఆయన అందుకనే సో ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కింద కామెంట్ చేయండి మర్చిపోకుండా ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి ఎందుకంటే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ లవ్ యూ ఆల్ ఉంటాం మళ్ళా లవ్ యూ బై జై హింద్